హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కూల్ బేసిక్స్ ఛానల్. పిల్లలని ఇంగ్లీష్లో మాట్లాడించడానికి కొన్ని సెంటెన్స్ చూద్దాం. మనము ఇంగ్లీష్లో సెంటెన్స్ అడిగితే, క్వశ్చన్ అడిగితే పిల్లలు ఆన్సర్ సెంటెన్స్లో ఎలా చెప్పాలి, ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ వీడియోస్. ఎంకరేజ్ యువర్ చైల్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. పిల్లల్ని మనం ఇంగ్లీష్లో మాట్లాడించడానికి ఎంకరేజ్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే పిల్లలు వాళ్ళ పేరు చెప్తారు. అలా చెప్పకూడదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ సో అండ్ సో, మై నేమ్ ఈజ్ అని పేరు చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. పిల్లలకి ఎల్కేజీ యూకేజీ నుంచే ఇవి నేర్పించాలి. ఆ పిల్లలకి అలవాటు అవుతుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? మై ఫాదర్స్ నేమ్ ఈజ్ సో అండ్ సో. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? మై మదర్ నేమ్ ఈజ్ సో అండ్ సో అని పిల్లలకి మనం ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ సెంటెన్స్లోనే చెప్పాలి. పిల్లల్ని అలా మనము డైలీ అడగడం వల్ల పిల్లలు నేర్చుకుంటారు. ఓల్డ్ ఆర్ యూ? ఐ యామ్ 5 years ఓల్డ్, ఐ యామ్ 4 years ఓల్డ్. పిల్లలు ఏజ్ ఎంత అయితే ఐ యామ్ 5 years ఓల్డ్ అంత చెప్పాలి. సెంటెన్స్ ఫామ్లో చెప్పాలి. వేర్ డూ యూ లివ్? వేర్ డూ యూ లివ్? ఐ లివ్ ఇన్ సో అండ్ సో. ఎక్కడ ఉంటున్నాము అనేది ఇంగ్లీష్ సెంటెన్స్లోనే చెప్పాలి. ఇలా పిల్లలకి కంపల్సరీగా నేర్పించాలి ఈ సెంటెన్సెస్ అన్ని. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్? మై స్కూల్ నేమ్ ఈజ్, ద నేమ్ ఆఫ్ మై స్కూల్ ఈజ్. ఇట్లా సెంటెన్స్ ఫామ్లో చెప్పించాలి. హూ ఈజ్ యువర్ క్లాస్ టీచర్? Who is your class teacher? My class teacher is Mr. Where is your school? My school is in వాళ్ళ స్కూల్ పేరు. ఇట్లా సెంటెన్స్ ఫామ్లో చెప్పించాలి. పిల్లల చేత డైలీ ప్రాక్టీస్ చేయించాలి. డైలీ ప్రాక్టీస్ చేయించడం వల్ల పిల్లలు ఈజీగా గుర్తు పెట్టుకుంటారు. సెంటెన్స్ ఫామ్లో ఎలా చెప్పాలని మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేయించవచ్చు. హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మన ఇంట్లో ఫ్రూట్స్ను చూపించి అడగడము, క్వశ్చన్ చేయడము, పిల్లల చేత ఆన్సర్ చెప్పించడం ఇంగ్లీష్ సెంటెన్స్లో చూద్దాం. ఇక్కడ ఫ్రూట్స్. వై డూ వి ఈట్ ఫ్రూట్స్? వై డూ వి ఈట్ ఫ్రూట్స్? వి ఈట్ ఫ్రూట్స్ టు బీ హెల్తీ అండ్ స్ట్రాంగ్. పిల్లల్ని క్వశ్చన్ చేసి వాటిని ఆన్సర్ని ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్లో చెప్పించాలి. మనం తినే పదార్థం కూడా పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ కూడా అర్థమవుతుంది. నేమ్ ది ఫ్రూట్స్ యూ లైక్. ఐ లైక్ మ్యాంగో, యాపిల్, పైనాపిల్. నేమ్ ది ఫ్రూట్స్ యూ లైక్. పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఏది ఇష్టమైతే ఏది ఇష్టమైనో చెప్తారు. ఐ లైక్ మ్యాంగో, యాపిల్, పైనాపిల్, బనానా. ఇలా సెంటెన్స్ ఫార్మేషన్ చేసి చెప్పాలి. మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.